నెల్లూరు జిల్లా సీతారామపురం బీసీ కాలనీ గత 50 సంవత్సరాల నుంచి 1వ వార్డు అభివృద్ధికి నోచుకోక వెనుకబడిన ప్రాంతం. ఈ విషయాన్ని సీతారామపురం మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లగా 1వ వార్డు అభివృద్ధికి సీసీ రోడ్డును మంజూరు చేశారు. సీసీ రోడ్డు వేయాల్సిన స్థలాన్ని కొందరు స్థానికులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేయడం వలన సీసీ రోడ్డును అసంపూర్తిగా వదిలేశారు. ఈ అసంపూర్తి నిర్మాణం వలన చాలా కుటుంబాలు త్రాగునీరుకి, నిత్యావసర సరుకులకి రాకపోకలు సాగించడం చాలా ఇబ్బంది పడుతున్నారని, ఈ విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారి నుంచి ఎటువంటి స్పందన లేదని, సోమవారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు సీతారామపురం గ్రామ ప్రజలతో కలిసి మేడిగా రఘురాములు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రఘురాములు మీడియాతో మాట్లాడారు. ఇది వచ్చేసి 2015లో వాళ్ళు కట్టిన ప్రహరీ కూడా, తర్వాత పక్కన ఇంకొకరు కూడా ప్రహరీ. పోతే వీళ్ళు పంచాయతీ రికార్డ్స్ని ఎలా మార్చారో ఇయర్ బై ఇయర్ ఇవన్నీ డివిజన్ లెక్చర్ ఎలా మార్చారో కానీ అది వాళ్ళే చెప్పాలి. ఇంత ఇష్యూ నడుస్తున్నా కానీ రీసెంట్గా పంచాయతీ రికార్డుని మళ్ళీ వీళ్ళు ఫోర్జరీ చేశారు. ఇది మేము తయారు చేసింది కాదు, గూగుల్ ఫొటోస్ 2010. ఇది వచ్చేసి 2015లో వాళ్ళు కట్టిన ప్రహరీ కూడా, తర్వాత పక్కన ఇంకొక ఇల్లు కూడా ప్రహరీ. పోతే వీళ్ళు పంచాయతీ రికార్డ్స్ని ఎలా మార్చారో ఇయర్ బై ఇయర్ ఇవన్నీ ఉన్నాయి. డివిజన్ లెక్చర్లు ఎలా మార్చారో కానీ అది వాళ్ళే చెప్పాలి. ఇంత ఇష్యూ నడుస్తున్నా కానీ రీసెంట్గా పంచాయతీ రికార్డుని మళ్ళీ వీళ్ళు ఫోర్జరీ చేశారు. రోడ్డు తర్వాత ఎంఐసి కమిటీ అన్నారు. ఎంఐసి కమిటీ వాళ్ళు వచ్చి ప్రజల్ని, స్థానికంగా ప్రజల్ని ఎవరిని కూడా విచారించకుండా వాళ్ళకై వాళ్ళు వచ్చి ఫొటోస్ దిగి వెళ్ళిపోయిన ఫోటో ఇది. ధన్యవాదాలు. నా పేరు రఘురాములు, సీతారామపురం మండలం పంచాయతీ ఆఫీస్ దగ్గర మా వీధి. మా కాలనీ ఏర్పడి దాదాపు 70 ఇయర్స్ అవుతుంది. 70 ఇయర్స్ నుంచి మాకు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోయినప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మా బాధని శ్రీ కాకర్ల సురేష్ గారి దృష్టికి తీసుకెళ్ళగా ఆయన మాకు సీసీ రోడ్డు మంజూరు చేశారు. సీసీ రోడ్డు మంజూరు చేసిన తర్వాత మా వీధిలో కొంతమంది సీసీ రోడ్ని అక్రమ కట్టడాలు కట్టడం వల్ల సీసీ రోడ్డు పని పూర్తి చేయడానికి వీలు లేకుండా పోయింది. సో తగు విషయంని మేము గ్రామంలో ఉన్నటువంటి ఎండిఓ ఆఫీసు, మరి పంచాయతీ సెక్రటరీ అండ్ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళక కూడా వాళ్ళు మాకు ఎటువంటి న్యాయం చేయకపోగా తిరిగి వాళ్ళే మమ్మల్ని ఆ రోడ్డు చూపించడానికి మమ్మల్ని డాక్యుమెంట్లు అడుగుతున్నారు. సో మేమేం చేసేది లేక పీజీఆర్ఎస్ నందు కలెక్టర్ గారి దగ్గర అర్జీ ఇవ్వగా ఆ అర్జీకి కూడా వాళ్ళు వచ్చేసి అక్కడికి వచ్చి జస్ట్ ఫొటోస్ దిగి ఆ రికార్డులో ఏం పరిశీలించకుండా ఎంత ఉంది, వాళ్ళకి ఎంత ఉంది, ఆక్రమించిన వాళ్ళకి ఎంత ఉంది, ఆ రోడ్డు ఆక్రమించారా లేదా అని చూడకుండా కూడా వాళ్ళు జస్ట్ వచ్చి ఫొటోస్ దిగేసి ఎండార్స్మెంట్ కూడా మాకు ఇవ్వకుండా అది ఆన్లైన్లోనే పెడుతున్నారు. సో ఇది మళ్ళీ మేము ఒకసారి గూగుల్ ఫొటోస్, తర్వాత పంచాయతీ రివిజన్ రిజిస్టర్ అని చూస్తే పంచాయతీ రివిజన్ రిజిస్టర్ని కూడా వీళ్ళు అత్యంత దారుణంగా ఇయర్ బై ఇయర్ మార్పులు చేయడం జరిగింది. సో మేము ఉన్నతాధికారులను ఏమడుగుతున్నామంటే పంచాయతీ రికార్డ్స్ని ఎలా మారుస్తారు వీళ్ళు, ఇయర్ బై ఇయర్ ఎందుకు మారుతుంది ఇది కావున మీ అందరూ ఒక్కసారి, ఇది 10 మందికి ఉపయోగపడేది కాబట్టి 10 మందిని దృష్టిలో పెట్టుకునేసి దాదాపు ఒక 50 ఇళ్ళు ఉన్నాయి ఆ కేంద్రం. అందుకని అది మీరు ఇది ఎక్కడ అన్యాయం జరిగిందో చూసి మాకు న్యాయం చేయవలసిందిగా మేము మీడియా ముఖంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ఇది రికార్డ్స్ అన్ని చూపిగా కలెక్టర్ గారు వచ్చేసి డిపిఓ గారు మరి ఎస్సీ గారికి మేము పంపించి మాకు తగు న్యాయం చేస్తామని సార్ హామీ ఇచ్చారు. ఇది మీకు మీడియా ముఖంగా తెలియజేస్తాం. నమస్కారం. మేము వాల్మీకి బీసీ కాలనీ మాది, కానీ మేము 50-60 సంవత్సరాల నుంచి ఆ బాట మాకుంది, ఆ దారి మాకుంది. కానీ మధ్యలో మనలా మీనిగా ఎంగటమ్మ అనే ఆమె సపోర్టు వల్ల ఆ గోడ బిగిచేసింది, మాకు రోడ్డు లేకుండా ఇబ్బందికరం చేసింది. కానీ మాకు డెలివరీ కేసు అయినా ఒక మనిషి చనిపోయినా ఎక్కడికి పోయేదానికి లేదు. ఒకే మనిషి పోయే బాట ఇచ్చిండ్రు, మాకు దారి ఇచ్చింది. అందులో మించి ఇంకేది రాదు.
కనీసం మంచినీళ్ళ బండి వచ్చేదానికి కూడా దోవలేదు మాకు. చాలా ఇబ్బందికరం. ఎండి కాడికి పోయినాము, ఎంఆర్ కాడికి పోయినాము, ఆర్డీఓ కాడికి పోయినాము, కలెక్టర్ కాడికి పోయినాం. ఎవరి కాడికి పోయినా కానీ మాకు న్యాయం జరగలేదు. కలెక్టర్ వారికి అర్జీ ఇచ్చినాం, మాకు న్యాయం చేయండి అని. మమ్మల్ని చాలా ఇబ్బందికరం. మమ్మల్ని మాత్రం దయచేసి మీరందరూ మా గురించి ఇబ్బంది చేయకుండా దయచేయండి. ఇది మాకు తెలిసిన మాట. ఇంతవరకు నేను చెప్పగలను, ఇంతకు మించి నేను చెప్పలేను. మా ఇబ్బందులు మీరు దయచేయాలా. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.